అందరూ బాగున్నారనుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. ఈ వీడియో అయితే 10th మే ఆ రోజు సండే అనమాట. పొద్దున్న కొంచెం మొక్కలు అన్నీ కొంచెం సెట్ చేస్తున్నాను. ఈ మధ్యన ఇంకా ఎండాకాలం అయితే బాగా గాలి వస్తుంది కదా, అది గాల్పులాగా అయిపోయి మొక్కలన్నీ చాలా చెల్లాచెదురైపోతున్నాయి అనమాట కారిడార్లో. ఈ మొక్క 20 రూపీస్ పెట్టి కొన్నాను. అయినా కానీ అసలు ఎంత బాగా ఎదుగుతుందంటే చాలా బాగా ఎదుగుతుంది. కాకపోతే గాలికి అటు ఇటు ఊగిపోయి ఆకులన్నీ చిల్లులు పడిపోతున్నాయి అన్నమాట. కొంచెం ఎండిపోయినట్టు అలా అయిపోతుంది అనమాట. అసలు ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా కానీ నా వల్ల అవ్వట్లేదు. అంటే ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇది క్రీపర్ లాంటిది అనమాట. మనము దేనికన్నా పందిరికి గట్ట పాకిస్తే కూడా మంచిగా క్రీపర్ అయిపోతుంది ఇది. కాకపోతే నేను జస్ట్ ఇలా మాస్టిక్స్ పెట్టేసి జస్ట్ ఇలా కట్టేస్తున్నాను అంతే. పాపం వాటిని ఎదగనివ్వకుండా చేస్తున్నాను. ఇది కూడా నాకు తెలిసి మనీ ప్లాంట్ జాతి అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఇవన్నీ క్రాటన్స్. నాకు బేసిక్గా గ్రీన్స్ ఉంటే చాలా ఇష్టము. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మొక్కలకి ఏమేం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి. ఇవాళ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది డే అయితే కూడా. సో ఇది కట్టిన తర్వాత ఇలా ఒక కేపుకి ఒరిగిపోయిందనమాట. ఇది ఈరోజు సండే అని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ కారిడార్లో క్లీన్ చేశాను అనమాట. ప్రతి సండే క్లీన్ చేస్తాను. ఇంకా క్లీన్ చేసి ఇక్కడైతే మధ్యాహ్నం మష్రూమ్స్ బాయిల్ చేద్దాం, ఉడకబెట్టడం కూడా కాదు, స్టీమ్ చేద్దామని చెప్పి మష్రూమ్స్ని కట్ చేస్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర ఫ్రెష్ అని ఒక వెజిటేబుల్ షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఇలాంటివి బేబీ కార్న్స్, మష్రూమ్స్, ఏంటంటారు మజ్జిగలో మిరపకాయలు, అప్పడాలు, ఇలాంటివన్నీ గుమ్మడొడియాలు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మనకి 10 రూపీస్ పచ్చిమిరపకాయలు కావాలంటే 10 రూపీస్ ఏదైనా నాట్ ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఏ కూరగాయలు అయినా 10 రూపీస్వే కావాలనుకుంటే 10 రూపీస్వే తీసుకోవచ్చు. అక్కడ ఫ్రూట్స్ మినిమల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి పుచ్చకాయలు, కర్బూజా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మామిడికాయలు ఉండవు, జాంకాయలు కూడా ఉంటాయి అక్కడ. చాలా ఏమంటారు ఎప్పుడు కూడా గూస్బెర్రీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే రాతి ఉసిరికాయలు, మొక్కజొన్న గింజలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. నేను మ్యాక్సిమం మార్కెట్కి వెళ్ళలేదు అని అంటే అక్కడి నుంచే తెస్తాను అనమాట. ఫ్రెష్ అంటే ఫ్రెష్గానే ఉంటాయి నిజంగా. మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తెచ్చుకోవచ్చు. ఇంకా ఇవి కూడా నేను అక్కడి నుంచే తెచ్చాను అనమాట. కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ క్లీన్ చేయాలని ఎక్కువ తీసుకుని రావట్లేదు. యాక్చువల్గా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ లాగా అని అంటారు కదండి. ఇందులో వైటమిన్స్ ఏమేమి ఉంటాయో నాకు తెలియదు, కానీ ఇలా బాయిల్ కాదు, నేను స్టీమ్ చేస్తున్నాను. స్టీమ్ చేసుకొని తింటే భలే అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు మష్రూమ్స్, కానీ నేనైతే బాగానే తింటాను అనమాట. ఇంకా ఈరోజు తినేసిన తర్వాత యాక్చువల్గా ఈరోజు నేను ఏమంటారు అర్బన్ క్లాప్ పార్లర్ వాళ్ళని పిలిపించుకున్నాను అనమాట. దేనికి అని అంటే కాళ్ళు బాగా పగిలిపోతాయి నాకు. నేను ఎక్కువ పెడిక్యూర్ చేయించుకుంటాను అనమాట. ఆ కాళ్ళు పగలకుండా ఉంటాయి అని చెప్పి నేను కారిడార్ కడిగానని చెప్పాను కదా. అసలు ఈ కారిడార్ కడిగిన తర్వాత నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసండి. నాకు భలే ఇష్టము. ఇలాగ నీట్గా ఉంటే కనుక మంచిగా అనిపిస్తుంది, చూడాలి అని అనిపిస్తుంది వీటినే పదే పదే. మొక్కలకి బాగా మిల్లీ బగ్స్ వచ్చేసాయి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తా ఉన్నాను కదండి. అయితే నా పాత కంపెనీలో ఉన్న బాస్ తను దీపక్ అనమాట.
మేమిద్దరం ఎక్కువగా కనెక్ట్ అయ్యింది ఎక్కడ అని అంటే మొక్కల విషయంలో. అసలు వాళ్ళ గార్డెన్లో ఉన్న మొక్కల్ని వాట్సాప్ స్టేటస్ పెడతాడండి. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. కొన్ని కొన్ని రేర్ రేర్ ఫ్లవర్స్ అలా పెడతా ఉంటాడనమాట. అవి చూసి నేను సర్ప్రైజ్ అయిపోతాను. ఓ ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి. తను ఎక్కువగా పువ్వుల మొక్కల్ని పెంచుతాడు. నేను ఎక్కువగా పువ్వులు కాయని మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను అనమాట. అయితే మే 1 రోజున నేను దీపక్కి ఒక మెసేజ్ పెట్టాను. మా ఇంట్లో మిల్లీబగ్స్ ఎక్కువైపోయాయి మొక్కలకి, ఏదన్నా ఒక పెస్టిసైడ్ సజెస్ట్ చెయ్యి అని అంటే ఒక లింక్ పంపించాడు అనమాట తను. అది బిగ్ హ్యాట్ ఇందులో పర్టికులర్గా ఆ పెస్టిసైడ్ ఆ మందు డబ్బా మట్టికే పంపించాడనమాట. అదే ఇది 109 రూపీస్. అయితే ఇది పిచికారీ చేయడానికి మాకు స్ప్రేయర్ బాటిల్ లేదనమాట. సో అందుకని చెప్పేసి ఒక స్ప్రేయర్ బాటిల్ 600 పెట్టి నేను ఫ్లిప్కార్ట్ నుంచో అమెజాన్ నుంచో ఆర్డర్ పెట్టాను, కానీ అది వేస్ట్ అయిపోయింది. అసలు ఇంక అప్పటి నుంచి కొనొద్దు అని డిసైడ్ అయ్యాను. కానీ మళ్ళీ ఇది బిగ్ హ్యాట్ అనేది ఒక బ్రాండ్. ఇది ఓన్లీ ఫార్మర్స్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ అన్ని రకాల మందులు ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి తెప్పిద్దాము, ఇది ఓన్లీ ఫార్మర్స్కి సంబంధించిన వెబ్సైట్ కదా, దట్టు అన్ని ఫార్మర్స్కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. గుణపము, గడ్డపార ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బాగానే ఉంటుందేమోలే అని చెప్పి తెప్పించాను. ఈ మందు డబ్బా ఒకటి, ఏదైతే స్ప్రేయర్ బాటిల్ ఉందో అది, ఈ 2 తెప్పించాను అనమాట. అసలు స్ప్రేయర్ బాటిల్కి నేనైతే ఎంత ఇంప్రెస్ అయిపోయానంటే క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది నాకు ఈ 2 కలిపి 590కో ఎంతకో వచ్చేసినాయి అనమాట. నేను ఓన్లీ స్ప్రేయర్ బాటిల్ ఒక 2 years అయి ఉంటుందిలేండి. అప్పుడు తెప్పించింది 600కి, కానీ ఇవి 2 నాకు 600 లోపలే వచ్చేసాయి. ఇంకా ఈరోజు అర్బన్ క్లబ్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఎండ ఉన్నప్పుడైతే మందులు కొట్టకూడదంట మొక్కలకి, ఎండ లేనప్పుడే కొట్టాలి అనేసి అన్నాడని తను. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే సండే సాయంత్రము అయితే ఈ మందుని మొక్కలకైతే కొడుతున్నాను అనమాట. దీని మీద ఇన్స్ట్రక్షన్ చదువుతున్నాను. బేసిక్గా నిజం చెప్పాలి అని అంటే నాకున్నది ఒక్క కళ్ళజోడండి. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే చిన్న చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ మధ్యన. ఆ కళ్ళజోడుని నేను ఆఫీస్లో పెట్టేశాను అనమాట. నిజంగా ఇవి చదివి అర్థం చేసుకోవడానికి ఎంతసేపు పట్టిందంటే నాకు అంతసేపు పట్టిందనమాట. అంటే ఎంత మందు వాడాలి, మళ్ళీ ఎక్కువ మందు స్ప్రే చేసేసామంటే మొక్కలన్నీ చచ్చిపోతాయి కదా, అదొక టెన్షన్. ఆల్రెడీ కొన్ని మొక్కలు చచ్చిపోయాయి. బంతి మొక్క భలే వచ్చింది, అది చచ్చిపోయింది. చంద్రకాంత్ మొక్కలు చచ్చిపోయాయి. ఇలా కొన్ని మొక్కలు చచ్చిపోయాయి కదా అని చెప్పి భయంతో అది చదువుకుని అర్థం చేసుకుని అప్పుడు ఆ మందుని ఈ స్ప్రేయర్ బాటిల్లో కలిపాను అనమాట. నాకైతే ఈ స్ప్రేయర్ బాటిల్ చాలా బాగా నచ్చింది. చాలా హార్డ్గా అంటే స్టిఫ్గా కొంచెం ఎక్కువ రోజులు మన్నేలాగా ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఇలాంటి స్ప్రేయర్ బాటిల్ కాదు, కానీ నేను ఆ వెబ్సైట్లో స్ప్రేయర్ బాటిల్ ఒకటి చూశాను. మాకు ఇంట్లో చెదల మందు కొడతానికి వస్తాడు కదా ఒక అబ్బాయి, తన దగ్గర 5 లీటర్ స్ప్రేయర్ బాటిల్ ఉంటుందన్నమాట. అయితే ఆ స్ప్రేయర్ బాటిల్ లాగానే ఆ డబ్బా ఉందన్నమాట ఇందులో. తను కూడా ఇలాంటి చోట్ల కొంటాడేమోలే అనుకున్నాను అనమాట. ఇది వచ్చేసి జస్ట్ మనం ఇంట్లో స్ప్రే చేసుకోవడానికి, ఇంట్లో ఉన్న మొక్కలకి 2 లీటర్స్ సరిపోతుంది కదా అని చెప్పి నేను ఈ 2 లీటర్స్ డబ్బా తెప్పించాను అనమాట. మనం ఇందులో ఎంత క్వాంటిటీ నీళ్ళు పోసుకోవాలి ఏంటి అనేది అక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు, చూశారు కదా. ఇదిగో ఇలా అయితే ఉంది. నాకు ఏమనిపించిందంటే ఇది చూసిన తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన డబ్బా అయితే అలాగే ఉంది. అందులో మనీ ప్లాంట్ నీళ్ళల్లో వేసి పెడదామని అనుకున్నాను, దానికి అట్లీస్ట్ గోల్డ్ కలర్ పెయింట్ వేసి, కానీ ఇప్పటి వరకు అది అవ్వలేదు. కానీ ఈ డబ్బా చూసిన తర్వాత అట్లీస్ట్ ఆ స్ప్రేయర్ బాటిల్ స్ప్రే ఉంది కదా, బాటిల్ అయితే ఉంది మనకి, ఆ స్ప్రే అన్న తెప్పిస్తే సరిపోయేదేమో, డబ్బులు సేవ్ అవుదును అని అనుకున్నాను. కానీ ఎందుకులే, మళ్ళీ ఇది కూడా స్టిఫ్గానే ఉంది కదా అని చెప్పి ఇంకా ఇది వాడటం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నాకైతే భలే అనిపించింది. ఈ మందు ఎంత బాగా పనిచేసిందంటేనండి, ఒక్క
అంటే ఏమంటారు ఒకే ఒక్క స్ప్రేతో అంటే ఒకే ఒక్కసారి స్ప్రే చేశాను 10th మే. 11th మే పొద్దున్నప్పుడు వెళ్ళి చూస్తే కనకాంబరం మొక్కలకైతే వాటి మీద ఉన్న మిల్లీబగ్స్ని చూసి నాకే బాధ అనిపించేది తెలుసండి. మా లక్ష్మి ఎప్పుడూ అంటూ ఉంటుంది, అబ్బా నేను రాకముందరే చూసుకోవచ్చు కదా ఈ పురుగుల్ని, నువ్వు చూడడం ఏంటి, ఆ పురుగుల్ని తీసేదాన్ని అనమాట. నేను వీడియోస్లో కూడా చూపించేదాన్ని కదా, చాలా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. నేను రాకముందర చేసుకోవచ్చు కదా ఇవన్నీ నువ్వు అనేదన్నమాట తను. కానీ ఈ దెబ్బకు పోయినాయండి. మొత్తం బాల్కనీలో ఉన్న మొక్కలకి, కారిడార్లో ఉన్న మొక్కలకి, అన్ని మొక్కలకి స్ప్రే చేసేసాను. నాకు నిజంగా లిటరల్గా ఏమనిపించిందో తెలుసండి, మా ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా పొలం కాకపోయినా కూరగాయ మొక్కలు, పువ్వుల మొక్కలు ఇలాంటివి వేసుకుని వాటి మధ్యలో బతికితే ఎంత బాగుంటుంది. ఇలాంటివి అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేయగలరు అని ప్రూవ్ చెయ్యాలి అని నాకు ఎందుకో సడన్గా మైండ్లో స్ట్రైక్ అయిందనమాట. నేను ఈ పనులన్నీ చేస్తుంటుంటే అంటే నేను కొంచెం నిజం చెప్పాలంటే మా సైడ్ పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పురుగుల మందులు గట్ట కొట్టడానికి వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి కొడతా ఉంటారనమాట. సో మనం కూడా చేసేయచ్చు కదా, మనం ఎందుకు పక్కన వాళ్ళని పిలవాలి, మనమే పొలం పనులు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన సడన్గా వచ్చేసిందనమాట నాకు నేను ఇది ఇలా కొడుతున్నప్పుడు. కానీ పొలం పని చేయడం అంత ఈజీ అయితే ఏం కాదు. మొక్కల్ని పెంచాలన్నా, కూరగాయలని పెంచాలన్నా, వాటికి కాపు రావాలి, వాటిని ఎలా పెంచాలి అనేది తెలియాలి. చాలా ఉన్నాయి. ఇంట్లో పెంచిన దానికి పొలంలో పెంచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. కాకపోతే అవన్నీ తెలుసుకుంటే తప్పేం కాదు కదా. సో అది జస్ట్ ఆలోచన అంతే. కానీ నాకు ఎందుకో ఆ థాట్ అయితే వచ్చిందనమాట. కానీ ఎప్పుడు నేను కూరగాయలని పెంచాలి అని అయితే అనుకోలేదండి. కాకపోతే నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఏంటి అని అంటే ఎండుమిరపకాయలు కాదు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు ఇలాంటి మొక్కల్ని ఇంట్లో వేసుకోవాలి అని అయితే ఒక ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు కాదు, వానాకాలంలో కరివేపాకు మొక్కను తెచ్చి వేద్దాము. అలాగే ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలు కుండీలో వేసేద్దాము. ఆటోమేటిక్గా పచ్చిమిరపకాయ మొక్కలు వస్తాయి. ఇంకా పచ్చిమిరపకాయలు ప్లస్ కరివేపాకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. టమాటా గింజలు వేస్తే ఆటోమేటిక్గా మొక్కలు అయ్యే వస్తాయి కదా. ఈ అయితే ఆలోచన ఉంది, చూడాలి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. కాకపోతే అట్లీస్ట్ ఒక్క వర్షం అన్నా రావాలి. లక్కీగా ఏంటి అని అంటే ఎంత ఎండలు ఉన్నా కానీ ఈ మొక్కలు చాలా మంచిగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ సమ్మర్ అనుకుంటా నేను మొక్కలకి నీళ్లు పొయ్యకుండా ఉండని సమ్మర్ అయితే నాకు తెలిసి ఇదే. పొద్దున సాయంత్రం కూడా పోస్తున్నాను అనమాట. కానీ ఆ మట్టి వాసన సాయంత్రం వచ్చినప్పుడు నీళ్లు పోస్తే మట్టి వాసన ఉంటుందండి, ఎంత బాగుంటుందో తెలుసా. మీరు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా సాయంత్రం అయిపోయింది. నిజం చెప్పాలంటే పార్లర్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు మామూలుగా నిద్ర రాదు. నేను ఫేస్ వ్యాక్స్ చేయించుకున్నాను, అలాగే పెడిక్యూర్ కూడా చేయించుకున్నాను అనమాట. ఇంకా నాకు నిద్ర మామూలుగా రావట్లేదు. ఇంకా మొక్కలకి అది కొట్టేసి వెంటనే వెళ్ళి స్నానం చేశాను అనమాట. నాకు కూడా కొంచెం ఆ మందు వాసన గట్ట వస్తుందంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. అసలు ఈ మధ్యన కళ్ళు గట్ట తిరుగుతున్నాయి ఎందుకులే అని చెప్పి ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇదిగో ఇవి రేపటి కోసం నానపెట్టేసి ఇంకా పడుకుందామని డిసైడ్ అయితే అయ్యాను అనమాట. అయితే ఈరోజు తను వచ్చింది కదండి, నేను కాళ్ళకి కూడా ఒక్కొక్క ఏలుకి ఒక్కొక్క రంగు నెయిల్ పెయింట్ వేసుకున్నాను అనమాట. చేతులకి కూడా ఒక్కొక్క ఏలుకి ఒక్కొక్క నెయిల్ పెయింట్ వేసుకున్నాను. నాకు భలే అనిపించినాయి. ఇవన్నీ జ్యూస్ బ్రాండ్ అనమాట. కొంచెం బాగానే ఉంది. జ్యూస్ బ్రాండ్ వచ్చేసి 75 రూపీస్ ఒక్క నెయిల్ పెయింట్. నేను మొన్న తెచ్చాను కదా, అప్పుడు నాకు తెలిసింది 75 రూపీస్. నాకు తెలిసి జనరల్ బజార్ అలా వెళ్తే తక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఇవైతే మంచిగా అనిపించింది. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ అండి.